ఇప్పుడు సమాజంలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిల వల్ల. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే అమ్మాయిలు అబ్బాయిల్ని చంపేసి డ్రమ్ముల్లో పాతిపెట్టడం, అలాగే హనీమూన్‌కి తీసుకొనెళ్ళి హస్బెండ్‌ని చంపేయడం లవర్ కోసం. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? బ్యాంక్ మేనేజర్‌ని పెట్టుకొని గూడా చంపేసేటటువంటి అమ్మాయిలు గూడా ఉన్నారు. ఇది సరిపోక సమోసాల్లో విషం కలిపి చంపేసిన అమ్మాయిలు గూడా ఉన్నారు. ఇది సరిపోక బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని చంపేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. మూడో పెళ్ళో, నాలుగో పెళ్ళో వాడు వద్దులే అమ్మా నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను ఆగు అని చెబితే తండ్రిని చంపిన కూతురు కూడా ఉంది. ఇటువంటి సమాజంలో, ఇటువంటి జనరేషన్‌లో, ఈ జనరేషన్‌లో సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఇంత ముందర ఎలా ఉండేవాళ్ళంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబంలో నాయనమ్మో, అమ్మమ్మో, తాతయ్యో, అత్తో, బాబాయో, మామయ్యో ఎవరో ఒకళ్ళ చేతి కింద బ్రతికేవాళ్ళు. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఒక రేంజ్‌లో బ్రతికేవాళ్ళు. ఒక ఒక పద్ధతిగా ఒక గోడ రాయి మీద రాయి పెట్టి ఒక ఇల్లు కట్టినట్లుగా పెంచుకొచ్చేవాళ్ళు. ఆడపిల్లలనే కానీ, మగపిల్లలనే కానీ సాంప్రదాయబద్ధంగా. ఇప్పుడు ఆ సాంప్రదాయాలు లేవు. ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు. వీళ్ళేంటంటే పేరెంట్స్ వీళ్ళ చదువులని, ఇంటి రెంట్స్ అని, బ్రతుకు తెరువు అని వీళ్ళు ఉద్యోగాలకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎట్లా పడితే అట్లా హాస్టల్స్ ఏంటి, స్కూళ్ళు ఏంటి అడ్డగోలుగా పెరుగుతున్నారు. వీళ్ళని సరిగ్గా ఇంటికి వచ్చేటప్పటికి క్రమశిక్షణగా పెంచేవాళ్ళు లేరు. నాయనమ్మ ఉందనుకో, ఏ ఏంటి నీ జింపిరి జుట్టు నువ్వు పోయి స్నానం చేసి తలకు నూనె రాసుకో అంటది. అలా చెప్పే నాయనమ్మ లేదు. ఏ ఏంటి నీ ఏదో బట్టలు నువ్వు ఆడపిల్లలు నిండుగా ఉండాలి బట్టలు అని చెప్పే తాతయ్య లేడు. వీళ్ళు లేకపోవడం వలన ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు శిరోధారణ, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఫోన్లు వాడటం. ఫస్ట్ ఫోన్లో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు అమ్మాయిలు. వీటిలలో చూసి మర్డర్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటున్నారు. ఆ, ఇట్లా తయారైపోతుంది యువత. మరి వీళ్ళు ఎటువంటి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో తెలియట్లేదు. నిన్నగాక మొన్న మన కర్ణాటక రాష్ట్రంలో 50 ఏళ్ల మహిళ 55 ఏళ్ల పురుషుని చంపింది. కారం కొట్టి గొంతు మీద కాలేసి మరీ చంపింది. ఆవిడకి ఆ వయసులో బాయ్ ఫ్రెండ్ అవసరమా? చక్కగా మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని కూతురు కొడుకుళ్ళతోటి కోడళ్ళతోటి హ్యాపీగా భర్తతోటి లైఫ్ ఎంజాయ్ చేయక ఈవిడ అతన్ని చంపి ఇతన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడ దొరికింది? పోలీసులు దొరికింది. మరి వీళ్ళిద్దరు ఈ ప్రియుడు ఈమె కలిసి ఉంటారా? ఇద్దరు కలిసి బతుకుతారా? బ్రతకరు. బ్రతకనప్పుడు చంపడం ఎందుకు? ఏదైనా ఊరిల్లు. ఇప్పుడు నీకు నచ్చాడు కదా నీ ప్రియుడు, ఇన్నాళ్ళు ఇతనితో కాపురం చేసావు కదా, బోర్ కొట్టాడు కదా, తీసుకొని ఏదైనా ఊరిల్లు. నీ ఫోన్ నెంబర్ తెలియకపోతే నిన్నెవడు పట్టుకోడు. నీ మోజు తీరేదాకా ఉండు. వాడు చంపితే వాడి చేతుల్లో నువ్వు చావు, లేదంటే నువ్వు చంపితే నీ చేతుల్లో వాడిని చంపు. ఎందుకంటే ఈడు భర్త కాడు కదా, ఎవడో గొట్టంగాడు. ఈ గొట్టంగాడు గురించి నువ్వు భర్తను చంపుకున్నావు కదా. అంటే నీ బిడ్డలకి జన్మకి కారకుడైనటువంటి నీ భర్తను చంపుకున్నావు, నీ జీవిత భాగస్వామిని చంపుకున్నావు. అస్తేచ కామేచ మోక్షేచ నాతిచరామే అనే 4 వేద మంత్రాలు చదివి పెళ్లి చేసుకున్నటువంటి భర్తలని భార్యలని ఈ రకంగా చంపుతున్నటువంటి ఈ జనరేషన్లో మెసేజ్ల్లో మాత్రం అమ్మాయిలే దారుణాలు ఉన్నాయి. అమ్మాయిలు చేస్తున్నంత దారుణం, అమ్మాయిలు ప్రవర్తిస్తున్నంత భయంకరమైనటువంటి ప్రవర్తన, అమ్మాయిలు ఉన్నటువంటి డేంజర్గా అబ్బాయిలు అయితే లేరు ప్రస్తుతానికి. వీళ్ళకి పొద్దున్నే టైంపాస్కి తిరగడానికి ఒకడు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ బిర్యానీలు తినిపించడానికి ఒకడు, సాయంత్రం 4 గంటలకి స్నాక్స్ అంటూ ఛాయ్ అంటూ ఇప్పించడానికి ఒకడు, రాత్రి డిన్నర్కి ఇంకొకడు. ఈ డిన్నరోడే వీళ్ళకి ముఖ్యం. ఈ మధ్యలో వాళ్ళు మొత్తం ఉప్మాగాళ్ళే. వీళ్ళందరూ మమ్మీలు డమ్మీలు. ఈ నైట్కి డిన్నర్ ఎవడైతే ఇప్పిస్తాడో వాడితోటే ఈ అమ్మాయి జర్నీ చేసిద్ది. ఇటువంటి జర్నీ పెట్టుకున్నప్పుడు నువ్వు ప్రేమించినప్పుడు ప్రేమించినోడిని తీసుకొని వెళ్ళిపో. హనీమూన్ అని చెప్పి ఎందుకు తీసుకెళ్ళి చంపేశావు? ఒకటి, నువ్వు ప్రేమించినోడిని నువ్వు బ్యాంక్ మేనేజర్ ఉంచుకున్నావు, తల్లి కూతురు ఎదురు బ్యాంక్ మేనేజర్ ఉంచుకున్నారు. అలాగే కంటిన్యూ చెయ్యండి అమ్మా. పిల్లల్ని కనండి, కాపురాలు పెట్టండి, వాళ్ళకి వారసులను చేయండి, ఏమైనా చేసుకోండి, కాదనేది ఏం లేదు. ఇష్టపడి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిని అనవసరంగా చంపేశావే. 6 సార్లు స్కెచ్ చేస్తే 7వ సార్లు లేచిపోయాడు. ఆ తల్లికి ఎంతటి శోకాన్ని, ఆ కుటుంబానికి ఎంతటి తీరని లోటుని మిగులుస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోవాలంటేనే అబ్బాయిలు భయపడుతున్నారు ముందల. అబ్బాయిల తల్లిదండ్రులు అంతకంటే భయపడుతున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి చదువేంటి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరో చూడొద్దయ్యా. అమ్మాయి బ్యాక్ బోన్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో చూడండి. వాడు లేడు అని తెలిసిన తర్వాతనే పెళ్లి చేసుకోండి. వాడు ఏం మాత్రం ఎక్కడైనా హల్చల్ చేస్తున్నాడని మీకు తెలిస్తే మీరు చేసుకుంటే మిమ్మల్ని మాత్రం కొలాప్స్ చేస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి అమ్మాయిలు. అమ్మాయిల గురించి ఒక మహిళగా నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను ఒక మహిళనే. నేను ఒకప్పుడు బాధలు పడ్డ మహిళనే. కానీ నేను అత్తగారి చేతుల్లో, ఆడపడి చేతుల్లో బాధలు పడ్డాను, భర్త చేతుల్లో కూడా బాధలు పడ్డాను. బాధలు పడ్డా కానీ నాకు ఇష్టం లేకపోతే వదిలేసుకుంటా.
లేదంటే నేను డైవర్స్ తీసుకుంటా, లేదంటే నేను ఇంకా ఎక్కడైనా సరే వెళ్ళి బ్రతుకుతా. అంతేగాని చంపేంత స్థాయికి అయితే నేను ఎదగలేదు ఇంకా. ఎందుకంటే నేను పుట్టినట్లే, నన్ను మా అమ్మ కనిపెంచినట్లే నా భర్త కూడా పుట్టాడు, నా భర్తను కూడా వాళ్ళ అమ్మ కనిపెంచింది. నిండు ప్రాణం తీయడానికి నాకేమి హక్కు ఉంది? ఒక నిండు ప్రాణాన్ని చంపేయడానికి నేనెవరిని? నాకేంటి హక్కు? వదిలేస్తాం అంతే.